చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మా బుడ్డోళ్ళ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్. చాలా మంది అడుగుతున్నారు మీ బుడ్డోళ్ళకి ఎలాంటి స్కిన్ కేర్ అంటే హెయిర్ కేర్ వాడుతున్నావు అని చెప్పి. సో ఆ ప్రొడక్ట్స్ అయితే చూపిద్దాం అని చెప్పి మీ ముందుకు వచ్చాను. సో ఆలస్యం లేకుండా ప్రొడక్ట్స్ లోకి వెళ్దాం. అందుకంటే ముందు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు తరచుగా సిక్ అవుతూ ఉంటారు కదా, సో అలాంటి కేసెస్ కొంచెం తక్కువ అవ్వాలి. మా పిల్లలేంటి ప్రతిరోజు సిక్కే, ఎప్పుడు తుమ్ముతూనే ఉంటారు, దగ్గుతూనే ఉంటారు అంటే అవి కామన్ థింగ్స్. యాక్చువల్లీ పిల్లల్లో జరిగే కామన్ మాట. బట్ యాక్చువల్లీ నేను ఏదో ఒక టెంపుల్కి వెళ్తున్నప్పుడు నాకు ఒక ప్రీస్ట్ చెప్పారనమాట మా పిల్లల్ని చూసి, ఇలా చెయ్యమ్మా, పిల్లలు హెల్త్ ఇష్యూస్ లాంటివి ఏం రాకుండా ఉంటారు, లైక్ వాళ్ళు ఫుడ్ కూడా బాగా తింటారు, ఇంటేక్ అనేది బాగుంటుంది అని చెప్పి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈశాన్ సిక్ అవ్వలేదు. అంటే అలా చెప్పకూడదు, నేను సిక్ అనేది చాలా తక్కువ. ఇన్ కేస్ వాడు పడిపోయి వాడికి బ్లీడింగ్ అయినా కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ వాడు ఏడు పాపేస్తూ ఉంటాడు. చాలా యాక్టివ్. అండ్ సహస్ర కూడా సేమ్, షీల్ డూ ద సేమ్ అనమాట. సో ఇద్దరు కూడా లైక్ సిక్ అయినట్టు ఉండరు. ఈవెన్ 1 or 2 ఫీవర్ ఉన్నా కూడా సహస్ర యాక్టివ్గా తిరుగుతుంది. సో దీనికి నేనేం చేస్తున్నానంటే, ప్రతిరోజు స్నానం చేస్తారు కదా, స్నానం చేస్తున్నప్పుడు లాస్ట్ 3 చెంబులు నీళ్ళు ఉంటాయి కదా. సో శ్రీ రామ రక్షాయ నమః, శ్రీ ఆయుష్ రక్షాయ నమః, శ్రీ ఆరోగ్య రక్షాయ నమః అని చెప్పి 3 చెంబులు నీళ్ళు అయితే పోయండి. పోసి చూడండి, జస్ట్ ట్రై చేయండి. వీలైతే ట్రై చేద్దాం. డ్యూట్ పోయేదే ఉంది, మహా అయితే ఒక మంత్రం. మా ప్రభాస్ గారి డైలాగ్ అనమాట. మా ప్రభాస్ కాదు, ప్రభాస్ డైలాగ్. ఎస్. సో మా బుడ్డోళ్ళకి అయితే నేను షాంపూ వచ్చేసి సెటాఫిల్ వాడతాను. ఇది సహస్ర పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను షాంపూ చేంజ్ అయితే చేయలేదు. ఇప్పటికి దానికి 4 years అనుకుంటా. సో 4 years నుండి సేమ్ షాంపూ వాడుతున్నా. ఫస్ట్లో దానికి కర్లీ హెయిర్ ఉండే స్టార్టింగ్ పుట్టినప్పుడు. సో గుండు చేయంగానే కూడా అదే హెయిర్ వచ్చింది. నాకు యాక్చువల్లీ సిల్కీ హెయిర్ అంటే ఇష్టం. అంటే కర్లీ కూడా చాలా ఇష్టం, బట్ సిల్కీ బాగుంటుంది కదా అని చెప్పి అనుకునేదాన్ని. సో ఈ షాంపూ అయితే నేను స్టార్ట్ చేశాను యూస్ చేయడం సహస్రకి, ఫస్ట్ నుంచి కూడా సెటాఫిల్. సో హెయిర్ అయితే కంప్లీట్గా సిల్కీ షైనీ లుక్, చాలా బాగుంటుంది ఈ షాంపూ. సో నేను ఇషాన్కి కూడా సేమ్ షాంపూ అయితే ట్రై చేస్తున్న. వాడి హెయిర్ కూడా బౌన్సీగా చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా సెటాఫిల్. ఎస్, ఈ షాంపూ అయితే లిటరల్లీ చాలా బాగుంటుంది పిల్లలకి యూస్ చేయడానికి. డర్మటాలజిస్ట్ టెస్టెడ్ అనమాట. సో బేబీస్ డెలికేట్ స్కిన్కి, హెయిర్కి, మీరు స్కిన్కి కూడా ఇది యూస్ చేయొచ్చు. అంటే లైక్ సోప్ ప్లేస్లో ఇది జస్ట్ అట్లా మీరు పామ్ చేయొచ్చు దీన్ని. ఎస్, నెక్స్ట్ హెయిర్ ఆయిల్ వచ్చేసి నేను జాన్సన్స్ బేబీ హెయిర్ ఆయిల్ లైక్ ప్రో వైటమిన్ B5 అని చెప్పి ఇది వాడుతున్నా. ఎప్పటి నుంచో ఇదే అవకోడాకి సంబంధించి. దీంట్లో మనకి 2 కలర్స్ అనేది ఉంటుంది. ఒకటి ఇది, ఇంకొకటి సమ్ వేరే కలర్ ఉంటుంది. నాకు అది అసలుకి ఐడియా లేదు, ఉంటుంది అని తెలుసు. సో ఇది కూడా నేను సహస్ర పుట్టినప్పటి నుంచి ఇదే వాడుతున్నా. సో ఇది నాన్ గ్రీజీ అనమాట. చాలా షైనీగా ఉంటుంది పిల్లలకి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే భలే ఇష్టం. సో నేనైతే నా పిల్లల హెయిర్ గ్రోతింగ్కి ఇవి డెఫినెట్గా వర్క్ అవుతున్నాయి అని అయితే అనుకుంటున్నా ష్యూర్గా. సో మీరు కూడా మీ ప్రొడక్ట్స్ని ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే, మా వాళ్ళకైతే సెట్ అయింది ఇది. అంటే అందరికీ సెట్ అవుతుందని ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్, బట్ ట్రై చేయండి. ఇన్ కేస్ సెట్ అయితే కన్ఫర్మ్గా ఇది యూస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ లైట్ తీసుకోండి. మీరు ఏదైతే ప్రొడక్ట్స్ వాడుతున్నారో అది యూస్ చేయండి. ఈ మధ్యన ప్రతి ఒక్కరికి డ్రై స్కాల్ప్ అనేది, ఇంకా డాండ్రఫ్ అనేది కామన్గా అయిపోయింది. అది చిన్న పిల్లలు కాదు, పెద్ద పిల్లలు కాదు, ఎవరికైనా కామన్గా అయిపోయింది. యాక్చువల్లీ నేనైతే మా బాబుగాడు కొంచెం ఇచ్చిగా ఫీల్ అవుతున్నాడు. అదేంటి వాడు అలా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి చూస్తే కొంచెం డాండ్రఫ్ లాగా అనిపించింది. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఇదే కేజ్లో వాళ్ళ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడం జరిగింది. సో వాళ్ళైతే స్కాల్పీ అనే ఒక లైక్ షాంపూ ఇచ్చారు. సో ఈ షాంపూ అయితే నా ఫ్రెండ్ యూస్ చేస్తుంది వాళ్ళ అబ్బాయికి. రిజల్ట్ అయితే చాలా బాగుంది అని చెప్పి అనింది. సో నేను ఎందుకు యూస్ చేయకూడదు మా బాబుగాడికి అని చెప్పి ఒకసారి నేను స్కాల్పీ అనేది తీసుకున్నాను. సో ఇది లిటరలీ చెప్తున్నాను, నేను లైక్ 1 week 2 times హెడ్ బాత్కి వాడాను. సో అంతే, డాండ్రఫ్ గాన్ అనమాట. సో అప్పుడు వాడాను, ఇప్పటివరకు మళ్ళీ యూస్ చేయలేదు. కామన్గా సెటాఫిల్ ఎలా వాడతానో అలానే వాడేశాను. సో మీ బేబీస్కి కూడా మీరు ఏమైనా డ్రై స్కాల్ప్ కానీ, వాళ్ళు ఇచ్చిగా ఫీల్ అవుతున్నా కానీ, కొంచెం డాండ్రఫ్ లాగా వాళ్ళు అనుకున్నా కానీ, సో మీరైతే స్కాల్పీ కన్ఫర్మ్గా యూస్ చేయొచ్చు. దీని అమౌంట్ వచ్చేసి 280 రూపీస్ అండి. ఇది మెడికల్ స్టోర్స్లో, అపోలోస్లో, ఆన్లైన్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకి తలలో లైస్ ఎక్కువైపోయినాయి. పేలు వచ్చేస్తున్నాయి బాగా. సో చిన్నపిల్లలకి లైక్ మెడికేటెడ్ క్రీమ్స్ అన్ని వాడొచ్చా లేదా, లోషన్స్ యూస్ చేయొచ్చా లేదా అని చెప్పి చాలా మంది పేరెంట్స్లో రన్ అవుతున్న క్వశ్చన్ ఇది. సో యాక్చువల్లీ చిన్నపిల్లలకి క్రీమ్స్ వాడితే లైక్ ఐసైట్కి ప్రాబ్లమ్స్ కానీ, హెడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయని అంటున్నారు. సో నేనైతే సహస్ర కూడా అదే పొజిషన్లో ఉంది. స్కూల్కి వెళ్తుంది కదా, దానికి కూడా కొంచెం లైఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో నిట్స్ కానీ ఇవన్నీ పట్టేస్తున్నాయి.
సో ఇది యాక్చువల్లీ మా సిస్టర్ ఒక ఆమె వాళ్ళ బేబీకి యూజ్ చేసిందట. సో తను నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే స్కాప్ బెంట్ అని చెప్పి ఒక చిన్న లోషన్ అనమాట. మా బ్రదర్ యాక్చువల్లీ తను డాక్టర్ అనమాట. తన సజెస్ట్ చేసింది వాళ్ళ సిస్టర్కి ఇది. సో తన దగ్గర నుంచి నేను ఇది కలెక్ట్ చేసుకున్నాను. సో లిటరలీ చెప్తున్నా, ఇది వన్ టైం యూస్కి చాలా బాగా యూజ్ అయింది. నేనైతే 1.5 hour ఉంచాను సహస్రాకి హెయిర్కి అప్లై చేసి. సో 1.5 hourకే దానికి మొత్తం అంతా కింద పడిపోయింది. అంటే హెడ్ బాత్ చేస్తాం కదా, సో హెడ్ బాత్ చేస్తున్నప్పుడే సో ఆ లోపల అన్నీ మనకి వాటర్ రూపంలో వెళ్ళిపోతూ ఉన్నాయి. సో మళ్ళీ అయితే కన్ఫర్మ్గా రాలేదు. నేను ఇది యూజ్ చేసి 15 days అయింది. ఇప్పటి వరకు అయితే సహస్రాక్ లేదు. సో ఇది 1 year క్రాస్ అయిన ప్రతి బేబీకి మనం వాడొచ్చు. 1 year లోపు అయితే యూజ్ చేయకూడదు, కానీ 1 year క్రాస్ అయిన బేబీ కానుంచి పెద్ద వాళ్ళ వరకు యూజ్ చేయవలసిన లోషన్ అండి, క్రీమ్ ఇది. మా బేబీకి 1.5 hour సరిపోవట్లేదు అని అనుకుంటే మీరు ఓవర్ నైట్ కూడా ఉంచేయచ్చు. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటివి లేదు. ఎందుకంటే నేను పర్సనల్గా యూజ్ చేసి పర్సనల్గా రికమెండ్ చేస్తున్నాం మీ అందరికీ. ఈ లోషన్ నేను కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. మీకు ఎవరికైనా పర్చేస్ చేయాలనిపిస్తే బయట మెడికల్ స్టోర్స్లో అవైలబుల్ ఉంది, పర్చేస్ చేసేయండి. ఎస్, బేబీకి మాయిశ్చరైజర్ అనేది ఇట్ ప్లేస్ ఏ ప్రామినెంట్ రోల్ అనమాట. సో కన్ఫర్మ్గా మనం పౌడర్ అప్లై చేస్తే స్కిన్ అంతే డ్రైగా అనిపిస్తుంది. సో బిఫోర్ అప్లయింగ్ పౌడర్ మనం ఒక లోషన్ అనేది కన్ఫర్మ్గా వాళ్ళకి అప్లై చేయాలి. సో నేను చిన్నప్పటి నుండి అంటే సహస్ర చిన్నప్పటి నుండి నేను పిక్ చేసిన లోషన్ ఏంటంటే జాన్సన్స్ బేబీ లోషన్. నాకు అది బాగా సెట్ అయింది. మమర్త్ కానీ ఇంకా చాలా లోషన్స్ అయితే నేను యూజ్ చేశాను. నాకు ఏది ది బెస్ట్ అని అనిపించలేదు, జాన్సన్స్ ఒక్కటే అనిపించింది. బట్ ఇప్పుడు డాక్టర్స్ ఏంటి సజెస్ట్ చేస్తున్నారంటే ప్లీజ్ డోంట్ యూజ్ ఎనీ జాన్సన్స్ క్రీమ్స్ అండ్ లోషన్స్ అని చెప్పి అంటున్నారు. సో ఇంకా నేను వాడుతున్నా అని చెప్పి దాన్ని ఒకసారి పక్కకు పెట్టేసి నేనైతే ఇప్పుడు ఈ పారాషూట్ బేబీ అడ్వాన్స్డ్ లోషన్ అనేది తీసుకున్నాను. సో ఆల్రెడీ నేను ఇది 2 days నుండి వాడుతున్నా. నాకు బాగా అనిపించింది, స్మెల్ కూడా బాగుంది. సో ఇది కోకోనట్ ఆయిల్ అండ్ కోకోనట్ మిల్క్తో తయారైన అనమాట. సో పర్ఫెక్ట్గా ప్యూర్గా ఉంటుంది పిల్లలకి అని చెప్పి నేను ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. సో చాలా సర్చ్ చేసి అయితే నేను కన్ఫర్మ్గా తీసుకున్నా ఇది. మీరు కూడా మీ పిల్లలకి ఏమైనా చేంజ్ చేద్దాము లోషన్స్ అనుకుంటే దీన్ని ఈజీగా ట్రై చేయొచ్చు. చూస్తున్నారుగా పారాషూట్. ఓకే, పారాషూట్ బేబీ మాయిశ్చరైజింగ్ లోషన్ అనమాట. వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండ్ కోకోనట్ మిల్క్ ఎసెన్స్తో తయారైన లోషన్ అనమాట. సో యూజ్ చేయొచ్చు. ఎస్, బేబీ సోప్స్కి వెళ్ళిపోదాం. బేబీ సోప్స్కి వెళ్తే అది స్కిన్ టోన్ని చేంజ్ చేసే గల కెపాసిటీ ఆ బేబీ సోప్కి మాత్రం చాలా ఉంది. సో మీరు ఏదైతే సోప్ని ఫస్ట్ టైం పర్చేస్ చేశారో అది మాత్రం కన్ఫామ్గా ఒక 1 to 6 months పక్కాగా వాడండి. సోప్స్ని మాత్రం మార్చొద్దు. మీకు తెలుస్తుంది లైక్ పిల్లలు ఇచ్చింగ్గా కానీ కొంచెం ర్యాష్ లాగా రెడ్ ర్యాష్ లాగా వచ్చినా కూడా మీకు ఆల్రెడీ తెలుస్తుంది. కాబట్టి మీరు ఒక 3-4 daysలో అది అవాయిడ్ చేసి దెన్ యూ కెన్ గో విత్ అనదర్ సోప్ అనమాట. సో అంటిల్ ఆర్ అన్లెస్ మీరు సోప్ అయితే చేంజ్ చేయొద్దు కన్ఫర్మ్గా. నేనైతే ఇషాన్కి లైక్ నాకు ఇషాన్ బర్త్ అంటే లైక్ పుట్టినప్పుడు నాకు చీకో పెద్ద సెట్ అయితే వచ్చింది, ఎవరో గిఫ్ట్ చేశారు. సో వాడేద్దాం ఇంకా అది పక్కన పెట్టడం ఎందుకు అని చెప్పి చీకో వాడేసాను. నాకు ఆల్మోస్ట్ అది ఒక 1 year వచ్చింది. సో 1 year వరకు నేను సోప్ అయితే చేంజ్ చేయలేదు, ఇషాన్కి చీకోనే వాడాను. సో వాడు అదే కలర్ మెయింటైన్ అవుట్ అవుతూ వచ్చాడు, కలర్ అయితే చేంజ్ కాలేదు. సో 1 year తర్వాత నేను సోప్ చేంజ్ చేద్దామని అనుకుని టెడ్డీ బార్కి వెళ్ళాను. అది కూడా వాడికి బాగా సెట్ అయింది. సో అది కూడా 1 year దాటిన తర్వాత అంటే లైక్ నేను 16 months వరకు నేను అది వాడేశాను. 18 months 12 months వరకు 1 year కదా. సో 1 year దాటిన తర్వాతే నేను అది వాడేశాను వాడికి. సో కంప్లీట్గా 18 months 2 types ఆఫ్ సోప్స్ వాడా. ఒకటి వచ్చి చీకో అండ్ సెకండ్ వన్ టెడ్డీ బార్ వాడా. సో ఇప్పుడు 18 months అయితే కంప్లీట్ అయింది కదా. సో ఇంకొక సోప్ మారుద్దాం అని చెప్పి ఇప్పుడు ఏదైతే పారాషూట్ బేబీ లోషన్ తీసుకున్నానో సో దాంట్లోనే సోప్ అనేది తీసుకున్నాను నేను. బ్యాక్ క్యామ్లో కూడా ఒకసారి చూపిస్తాను. సో సోప్స్ ఎన్ని తీసుకున్నా 3, 3, 6, 7, 8, 9 ఆల్మోస్ట్ 9 సోప్స్ తీసుకున్నా. జస్ట్ ఐ ఓపెన్ ఇట్ అండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, యాక్చువల్లీ మమర్త్ సోప్ కూడా సేమ్ షేప్లో ఉంటుంది, మనకి పట్టుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉండేలాగా. దీనిపైన కూడా లైక్ ప్రింట్ వచ్చింది పారాషూట్ అడ్వాన్స్డ్ అని చెప్పి బేబీ అని చెప్పి. సో ఇది కూడా అంతే, యాజ్ ఐ టోల్ యూ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండ్ కోకోనట్ మిల్క్ మిక్స్తో వచ్చింది. సో ఇది కూడా పిల్లలకి ది బెస్ట్ అని నేను చెప్తాను. సో ఇది కూడా మీరు ట్రై చేయండి ఒకసారి. న్యూలీ బోర్న్ బేబీస్ గనక మీ ఇంట్లో ఉంటే ఏ సోప్ వాడాలి అనే క్వశ్చన్ మార్క్లో ఉంటే ఫస్ట్గా ఏ సోప్ని మీరు ప్రిఫర్ చేయండి. ఎస్,
నెక్స్ట్ అయితే వైప్స్ చూపిద్దాం అనుకుంటున్నా. ఎక్కడైనా మనం ట్రావెలింగ్ చేస్తున్నా కానీ ఏదైనా జర్నీస్లో ఉన్నా కానీ మన బొడ్డోలు పార్టీకి వెళ్తారు కదా, అది క్లీన్ చేయాలి కదా. వాటర్తో క్లీన్ చేసిన స్మెల్ ఒక్కొక్కసారి పోదు. సో అలాంటి టైంలో నేను బేబీ హగ్ అనేది వాడతాను అనమాట. ఇది ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది, పారాబెన్ ఫ్రీ అండ్ ఆల్కహాలిక్ ఫ్రీ అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. నేనైతే లావెండర్ ఫ్రాగ్రెన్స్ది వాడతాను. సో నేను సహస్ర అప్పటి నుంచి ఇదే అస్సలకి మార్చలేదు. మా బొడ్డోడికి కూడా ఇదే వాడుతున్నా. నాకు అరౌండ్ 3 months వస్తుంది. నేను 6 పెట్టుకుంటాను, 6 packs ఆర్డర్ పెట్టుకుంటాను. సో ఇవన్నీ కూడా మేము ఫస్ట్ ట్రైల్లోనే తీసుకుంటాము. కొంచెం మనకు ఆఫర్ వస్తుంది కదా అని చెప్పి. సో దీని అయితే సరదాగా ట్రై చేయండి. మీరు వేరేవి వాడుతున్నప్పుడు ఒకసారి ఇది ట్రై చేయండి, కన్ఫామ్గా నచ్చుతుందని అయితే అనుకుంటున్నా. బేబీ హగ్. నెక్స్ట్ మా బొడ్డోడికి కానీ బుడ్డదానికి కానీ వాడిన డైపర్స్ అనమాట. సో బేబీ హగ్ డైపర్స్ అయితే మేము ఫస్ట్ నుంచి కూడా బేబీ హగ్ డైపర్సే వాడుతున్నాము. దీంట్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మార్చే సీనే లేదు, ఎందుకంటే ఇది మాకు భలే నచ్చింది అనమాట. ఇది హనీకోమ్ టెక్నాలజీ ఉంది, 3D లీక్ గార్డ్ ఉంది. సో డర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. సో మా సహస్రాకి కానీ ఇషానికి కానీ ఎప్పుడు ఇంత ర్యాష్ కూడా రాలేదు, చిన్న ర్యాష్ కూడా. ఒకవేళ ఇన్ కేస్ నేను వాడు ఎక్కువ టాయిలెట్స్ దాంట్లో పోసేసినా కూడా ఒక 3-4 టాయిలెట్స్ అయిపోయినా 6-7 hours నేను తీయకపోయినా కూడా అది లీక్ అయితే ఎప్పుడు కాలేదు, అండ్ చిన్న ర్యాష్ కూడా ఎప్పుడు రాలేదు. సో నేనైతే కన్ఫర్మ్గా ఇదే వాడతాను. ఇషాన్ 1 to 6 months ఇదే వాడా, బట్ దీంట్లో ప్రో అని చెప్పి ఇంకా అడ్వాన్స్డ్ డైపర్స్ వచ్చింది, టూ మచ్ కాస్ట్లీ అనమాట. సో ఆ 6 months కొంచెం చిన్నపిల్లోడు కదా, అంటే అబ్బాయి కదా అని చెప్పి వాడికైతే లైక్ బేబీ హగ్లోనే ప్రో యూస్ చేసాము. అది చాలా బాగుంది. మీరు పెట్టగలం, ప్రైస్ అఫోర్డ్ చేయగలం అని అనుకుంటే యూ కెన్ బై దట్ బేబీ హగ్ ప్రో అనమాట. డైపర్ ఉంటుంది, వెరీ సాఫ్ట్ అనమాట, చాలా బాగుంటుంది, ఫోల్డబుల్ అనమాట. లోపల అలోవెరా జెల్కి సంబంధించింది అంతా. లైక్ వాళ్ళు పార్టీస్కి వెళ్ళినా కూడా టాయిలెట్స్కి వెళ్ళినా కూడా డైపర్లోంచి స్మెల్ అనేది కన్ఫర్మ్గా రాదు, వస్తే మనం భరించలేం కదా. సో ఇవైతే బాగుంటాయి. ఈ ప్యాకెట్లో 72 డైపర్స్ ఉంటాయి. సో మేమైతే ఇలా 2 ప్యాకెట్స్ బుక్ చేస్తాము. ఒక డబ్బాలో అయితే పంపించేస్తారు. ఆల్మోస్ట్ ఇది కూడా ఫస్ట్ క్రైలోనే 1350 రూపీస్ పడుతుంది మాకు. నాకు ఇది ఒక 45 days అట్లా వస్తుంది. అండ్ ఇషాన్కి సహస్రాకి నేను వీక్లీ ఒక 2 times మాత్రం నార్మల్ ఆయిల్ ఉంటుంది కదా, లైక్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, సో కంప్లీట్గా ఫుల్ మసాజ్ చేస్తాను. మొత్తం స్కిన్ అంతా టాప్ టు బాటమ్ అంతా మసాజ్ చేస్తాను. కొంచెం చాలా ఫ్రీగా, నర్వ్స్ అన్ని స్ట్రెస్ ఫ్రీగా అలా అనిపిస్తుంది కదా. సో సాటర్డే సండే నాకు కొంచెం పిల్లలకి హాలిడే కదా, సహస్రాకి హాలిడే కదా. సో మోస్ట్లీ నేను సాటర్డే సండే ఇలా ట్రై చేయించి హెడ్ బాత్ చేయించేస్తూ ఉంటాను. సో మీరు కూడా పిల్లలకి ఇట్లా లైక్ కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేస్తే ఇవ్వండి, వాళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోస్ చాలా ఫన్ ఉండిపోతున్నాయి. నా షాపింగ్ హాల్స్ అన్ని చూపించబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బ్లెస్ మీ లైక్ దిస్ యాజ్ యూ ఆర్ డూయింగ్.